గత 4 రోజులుగా మంచినీళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కౌన్సిలర్తో సహా నాయకులతో సహా వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం ఒకరోజు పేపర్లో కేవలం ఒక రోజు నీళ్లు రావు జాగ్రత్తగా ఉండని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైన అధికారులు తర్వాత పైప్ లైన్ రిపేర్ అని లేదంటే మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ డైవర్షన్ అని సమన్వయ లోపంతో 4 రోజులుగా నీళ్లు తాగించలేకపోతా ఉన్నారు. కనీసం అట్లీస్ట్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పైప్ లైన్ లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారానన్నా నీళ్లు అందించాలి ప్రజలకు. అలాంటిది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. లోకల్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేదు. కనీసం దాని మీద మాట్లాడే సందర్భం కూడా లేదు. కనీసం రిపేర్ జరిగిందా లేదని తెలుసుకునే వాకప్ చేసే పరిస్థితి కూడా కనబడతలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపటి వరకు నీళ్లు అందించాలి, లేని చోట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 5-6 రోజులకు ఒక్కసారి నీళ్లు రాకపోతుండే. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు రెగ్యులర్ గా అందరికి నల్ల ద్వారా నీళ్లు అందించాలి, ప్రతి ఇంటికి అందించాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందించిన నీళ్లను మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస సౌకర్యమైన నీళ్లను ఇంటింటికి అందించలేని పరిస్థితిలో ఉంది. ఓ రోజు ఓ ఆడకట్టుకు రావు, ఓ రోజు ఓ వాడుకు రావు. ఆడ ట్యాంకర్ల ద్వారా కనీసం సౌకర్యం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి రిపేర్ల పేరుతోని పైప్ లైన్ల పేర్లతోని ఆర్డబ్ల్యూఎస్ కు అదేవిధంగా మిషన్ భగీరథ ఆ రెండింటికి కూడా సమన్వయం లోపల ఉండడం వల్ల డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయ లోపల ఉండడం వల్ల పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల మరి నిర్లక్ష్యం కొనసాగుతా ఉంది. 4 రోజుల మెదక్ పట్టణంలో నీళ్లు లేవంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసమే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. రేపటి వరకనుక రిపేర్లు సరిచేసి పైప్ లైన్లు సరిచేసి అధికారులు తొందరగా చర్యలు తీసుకొని నీళ్లు అందిస్తే సరే. నీళ్లు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వార్డున వెళ్లి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి అందరినీ సమన్వయపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.